ప్రధాని మోడీ ప్రస్తుతం ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు. అంటే ఈ మీటింగ్ కి గల కారణాలేంటి? ఇంత ఎమర్జెన్సీ మీటింగ్ అని చెప్పడానికి వెనుక ఇంకేమైనా ఉందా? అంటే ప్లాన్ బి ఏమైనా ఉందా? ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుంది అని అంటున్నారు. దాంట్లో ఇంకేమైనా చర్చలు జరగబోతున్నాయా అన్న దాని మీద భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎమర్జెన్సీ మీటింగ్ కి అందరిని పిలిచారు. అయితే ఇందులో ముఖ్యంగా ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలోనే సో ఈ మీటింగ్ లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు డిఫెన్స్ చీఫ్ అనిల్ చౌహాన్ ఆయన ఇంకా ఆ, త్రివిధ దళాల అధినేతలు ఇంకో పక్క జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఈ మీటింగ్ లో పాల్గొనబోతున్నారు. అంటే భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అయితే నడుస్తుంది. మరి దీని గురించి ఏమైనా చర్చ జరుగుతుందా అని ఒక క్యూరియాసిటీ మాత్రం అందరికీ ఉంది. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా వెల్లడించిన కొద్దిసేపటికే పాకిస్తాన్ తన దొంగ బుద్ధిని ప్రదర్శించింది. కాశ్మీర్, నగ్రోటా ప్రాంతాల్లో మళ్లీ దాడులకు పాల్పడింది. దీంతో ఈ విషయాన్ని ప్రధాని మోదీ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ భేటీ కీలకం కానుంది అని అంటున్నారు. పాకిస్తాన్ ను మరోసారి నిలవరించాలని దానిపై త్రివిధ దళాలతో ప్రధాని మోదీ చర్చిస్తున్నారు. పాకిస్తాన్ పై మరోసారి కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఈ సమావేశం కొనసాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఎమర్జెన్సీ మీటింగ్ పై ఇప్పుడు యావత్ భారతావని ఆసక్తిగా ఎదురు చూస్తోంది. నమ్మించి మోసం చేసిన పాకిస్తాన్ కు మరోసారి ధీటుగా సమాధానం చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. యుద్ధాన్ని కొనసాగించాలని అంటున్నారు. దీంతో ప్రధాని మోదీ భేటీ కీలకం కానుంది. మరోవైపు మే 12 సోమవారం పాకిస్తాన్ ఆర్మీ అధికారులతో చర్చలు జరపనుంది భారత్ యంత్రాంగం. దీంతో ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సరిహద్దు భద్రత, సైనిక చర్య సన్నద్ధత తదితర అంశాలపై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ మాత్రం మరోసారి అఖిలపక్ష భేటీ నిర్వహించాలని డిమాండ్ చేసింది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఆల్ పార్టీ మీటింగ్ అవసరమని పేర్కొంది. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అభిప్రాయపడ్డారు. ఇక నిన్న రాత్రి భారత్ పై పాకిస్తాన్ దొంగ దెబ్బ తీయడానికి ప్రయత్నించింది. ఎందుకు అనంటే సీజ్ ఫైర్ మనకు ఆల్రెడీ ఆన్ లో ఉంది. అంటే ఈ కాల్పుల విరమణ విరమించుకున్నాం కాబట్టి మనం ఎక్కడైతే దాడులకు పాల్పడుతున్నామో అక్కడి నుంచి వెంటనే వెనక్కి వచ్చేసింది మన భారత ఆర్మీ. అలాంటి టైంలో ఇప్పుడు అందరూ సైలెంట్ గా ఉన్న సమయంలో అర్ధరాత్రి దొంగ దెబ్బ తీసే ప్రయత్నంగా పాకిస్తాన్ ప్రయత్నించింది. అఫ్ కోర్స్ అంటే అక్కడున్న విలేజర్స్ మీద, సివిలియన్స్ మీద ఈ దాడులు నిర్వహించింది. సో అర్ధరాత్రి జమ్మూలో షిల్లాంగ్ మోటార్ డ్రోన్లతో దాడి చేసింది. అంతే నగ్రోటాలో కూడా ఇలాంటి దాడులకు పాల్పడింది. అయితే ఎప్పటికప్పుడు భారత్ నుంచి ఆర్మీ ఎప్పటికప్పుడు వీళ్ళని వెనక్కి తరిమే ప్రయత్నం చేసింది. అండ్ లోపలికి వచ్చిన వాళ్ళని పట్టుకొని చంపే ప్రయత్నం కూడా చేసింది. కానీ మన ప్రతినిధులు మాత్రం కొంతమంది అందులో ముఖ్యంగా ఒక 7 చనిపోయారు అని అంటున్నారు. సో వాళ్ళ డీటెయిల్స్ ఇంకా బయటికి రావాలి. ఏదేమైనా ఈ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టడానికి గల కారణాలు ఏమై ఉంటాయనేది మాత్రం భారత్ మొత్తం ఎదురు చూస్తుంది. ఒకవేళ అది కానీ బయటికి పెడితే అంటే ప్రెస్ ఈ మీట్ కి సంబంధించి మనకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాత్రం అంటే ఒకవేళ ఇప్పుడు రేపు ఏమైనా యుద్ధం ప్రకటించే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పటికీ కాల్పుల విరమణ ఉన్నప్పటికీ, సీజ్ ఫైర్ ఉన్నప్పటికీ అసలు పాకిస్తాన్ వెనక్కి తగ్గట్లేదు. మరి అదేం కోరుకుంటుంది భారత్?